రామారావు గారు వినిపిస్తుంది. ఏంటి సార్, ఏం జరిగింది అసలు? మిమ్మల్ని జనసేన పార్టీ అధిష్టానం కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. అయితే తర్వాత కొద్దిసేపటికే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా జన సైనికులు కాస్త ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాని మీద జనసేన పార్టీ అధికారికంగా కొంతసేపటి క్రితం ఒక పాజిటివ్ మెసేజ్ రిలీజ్ చేసింది. కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై విచారించి నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించడమైనది. అక్కడ పరిస్థితులకు ఉన్న నేపథ్యం తెలుసుకొని అన్ని వర్గాలతో మాట్లాడి 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలియజేయడమైనది. ఇట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి. సో మొత్తానికి మీకు కాస్త ఊరట లభించినట్టు అనిపిస్తుంది ఈ మెసేజ్ చూస్తుంటే. సో ఏంటి రామారావు గారు, అసలు ఏం జరిగింది సార్? ఎందుకు మీరు ఏదో నిరసన ఏదో చేపట్టారు జనసేన పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి? అసలు ఏంటి సార్, ఏం జరిగింది? నిరసన ఏమీ లేదు సార్. ఇక్కడ పార్టీకి కూటమిలో భాగంగా పార్టీకి అయితే మట్టుకి చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఓకే, కొంతమందిని వాళ్ళకి మన దాంట్లో నచ్చినటువంటి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఏ ఒక్కటి కూడా మనకి ఇవ్వకుండా, జనసేన ఇన్ఛార్జిగా కనీసం నాతోటి ఏ ఒక్కటి కూడా సంప్రదించకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకునే మేము అధికారంలో ఉన్నాం కదా అని చేసుకెళ్ళిపోతున్నారు సార్. దీనివల్ల జన సైనికులు అందరూ కూడా మనస్తాపానికి గురయ్యి ఉన్నారు సార్. మొన్న ఉదాహరణకి మామూలుగా ఏమన్నా వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మన గేదెల షెడ్లు ఉన్నాయి సార్. అవి ఆ షెడ్లు కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చుకున్నారే తప్ప ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి దాంట్లో కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి 2-3 ఇచ్చుకున్నారు సార్. ఏదో కొవ్వూరు నియోజకవర్గం ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షులకు సంబంధించి 14 మందికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే నియోజకవర్గ వ్యాప్తంగా 13 తెలుగుదేశానికి 1 జనసేనకి ఇచ్చారు అనేది ఒక మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో దాని మీద మీరు ఏదో అసంతృప్తి ఉన్నారని? అదే జరిగిందండి ప్రాబ్లం. ఈ విషయాన్ని వారం రోజుల క్రితమే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లామండి. వారం రోజుల క్రితమే పార్టీ ఆఫీసులో కూడా కొంచెం చెప్పడం జరిగిందండి. అలాగే మా జిల్లా అధ్యక్షుల వారికి చెప్పామంటే, మా మినిస్టర్ గారు దుర్గేష్ గారికి కూడా చెప్పామండి. చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా మాట్లాడానండి. సార్, ఇది మేము కనీసం 3 అడుగుతున్నాం, ఆ 3 అయినా మాకు ఇవ్వండి అని చెప్పేసానంటే, అన్నగారు మీకు తెలియకుండా మీతో సంప్రదించకుండా ఇవి ఇవ్వనని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది సార్. కేవలం ఆయన ఎవరిచ్చారు మీకు మాట? ఎమ్మెల్యే గారు ఇచ్చారు సార్. ఓకే, మీరు ఇన్ఛార్జ్ కాబట్టి సో మన ఇద్దరం కలిసి మాట్లాడుకొని మీకు చెప్పే తెలిసే మేము చేస్తామని మీకు మాట ఇచ్చారు. ఆ మాట మీద ఉండిపోయాం సార్. మాకు తెలియకుండానే జీవో వచ్చేసిందని చెప్పారు సార్. ఆ తర్వాత నిన్న మరుసటి రోజు మొన్న సాయంత్రం అలా చెప్పారండి. నిన్న వీళ్ళందరూ కూడా క్యాడర్ అంతా కూడా అన్ని మండలాల నుంచి క్యాడర్ అంతా వచ్చిందండి. వచ్చి కనీసం సుమారు 600 మంది వరకు వచ్చారు సార్. వచ్చి మీరు నీ అసమర్థత వల్లే మాకు పోయింది, ఎందుకు రాలేదని చెప్పేసి నా ఆవేదన వ్యక్తం చేశారండి. ఆ తనంతరం ఒకటి కూడా ఇవ్వకపోవడం, ఆ ఇచ్చిన ఒకటి కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చారండి. మేము చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వలేదండి. ఆ ఒకటి కూడా మీ ప్రమేయం లేదు అందులో. నాకు తెలియదండి అతనికి ఇస్తున్నట్టు. మీకు ఇచ్చాము కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారండి. ఏది ఇచ్చినా జనసేనకి ఇచ్చారన్నారు కాబట్టి నా ఒకటి కాకుండా మిగతా 2 అడిగాం కదా, ఎందుకు ఇవ్వలేదు సార్ అని చెప్పేసి అడిగావు సార్. ఎవరిని అడిగారు మీరు? సమాధానం